ఈ ఫస్ట్‌లో లాజిక్ ఈక్వేషన్ ఉంది కదా! ఈ లాజిక్ ఈక్వేషన్‌ని మనం దీన్ని కోడ్ రాద్దాం వెరిలా కోడ్. ఓకే. చూద్దాం ఫస్ట్. చాలా ఈజీగా రాసేద్దాం. నిమిషంలో రాసేద్దాం. ఓకే. మాడ్యూల్ గేట్ లెవెల్ రాస్తున్నాను నేను. మాడ్యూల్. నెక్స్ట్ మాడ్యూల్ నేమ్ ఏంటి? ఈక్వేషన్. ఇది ఒక ఈక్వేషన్ కాబట్టి ఈక్వేషన్. ఈక్వేషన్. నెక్స్ట్ ఇన్పుట్స్ ఏంటి? ఏబిడి. ఏబిసిడి. ఏబిసిడి. సి కూడా ఉంది. మనం ఇక్కడ సింప్లిఫై అయిపోయింది కానీ రాసుకుంటున్నాను నేను సిడి. అవుట్పుట్ వై. ఓకే. సి కూడా ఉంది. ఇచ్చిన ఈక్వేషన్ లో ఏబిసి మొత్తం అన్ని ఉన్నాయి. ఓకే. కానీ నేను రాసుకున్నాను నేను. ఓకే. ఇన్పుట్ ఏ బి సి. నెక్స్ట్ ఇన్పుట్ ఏంటి? ఇన్పుట్ అవుట్పుట్. నెక్స్ట్ మోడల్ వస్తే ఇన్ మోడల్ రావాలి. ఓకే. ఓకే. చూద్దాం ఇప్పుడు ఇన్పుట్ ఏంటి? ఏ బి సి డి. అవుట్పుట్ వై. అమ్మయ్య. ఇప్పుడు స్పీడ్ రాసేద్దాం. అయిపోయింది. 1 నిమిషంలో అయిపోయింది. ఎక్కువసేపు పడుతుంది. ఇప్పుడు అండ్ గేట్. అండ్ గేట్ కాబట్టి గేట్ రావాలి కాబట్టి అండ్ రాద్దాం అప్పుడు. అండ్ ఇన్పుట్స్ ఏంటి? ఏ బి. అవుట్పుట్ ఏంటి? ఇక్కడ వై ఉంది. ఇక్కడ మధ్యలో వై ఉన్నాయేంటి? ఎలా? అప్పుడే వచ్చింది ఆ టాపిక్ ఒకటి నెట్ అని. ఓకే. దీన్ని మనం నెట్తో డిక్లేర్ చేసుకోవాలి. నెట్ 1 నెట్ 2. ఈ వైర్నే నెట్ కింద డిక్లేర్ చేసుకుంటాను నేను. ఓకే. సో దీన్ని నేను ఇస్తాను. మన ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను నెట్ ఇస్తాను. ఫస్ట్ మీరు స్టార్టింగ్ కాబట్టి నెట్తో డిక్లేర్ చేద్దాం మనం. ఓకే. ఇప్పుడు వేద్దాం అండ్. సో ఇవి రాసే ముందు ఇక్కడ డిక్లేర్ చేస్తాను నేను. ఒకసారి చూడండి. వైర్ నెట్ 1 నెట్ 2 ఎన్ని ఉంటాయి. ఓకే. ఈ వైర్స్ ని మనం నెట్ తో డిక్లేర్ చేస్తున్నాం మీకు. ఓకే. వాడు ఇచ్చాడు వాడు క్రియేట్ చేసేవాడు ఇలా డిఫాల్ట్ గా క్రియేట్ చేసుకున్నాడు. ఓకే. అండ్ ఇది అండ్ 1. దీన్ని పేరు ఇచ్చుకున్నా అండ్ 1. అండ్ 1 అవుట్పుట్ ఏంటి? నెట్ 1. నెట్ 1 కామా ఇన్పుట్ ఏ బి నెగేషన్ డి. ఓకే. నెక్స్ట్ అండ్ అయిపోయింది. నెక్స్ట్ ఆరా మళ్ళీ ఇంకో అండ్ అండ్ 2 నెట్ 2 ఏ నెగేషన్ ఏ అండ్ డి. నెగేషన్ ఏ అండ్ డి. ఓకే. అంతేగా నెగేషన్ ఏ అండ్ డి. ఓకే. నెక్స్ట్ దీని పేరేంటి? అండ్ 2. నెక్స్ట్ ఏంటి? థర్డ్ది R1. మన ఇష్టం. సెకండ్ ఆర్ అంటే సెకండ్ R2 అని పెట్టుకోండి. ఓకే. నో ప్రాబ్లం. R2 R1 అవుట్పుట్ ఏంటి? వై ఇప్పుడు ఇన్పుట్ లో నెట్ 1 నెట్ 2. ఓకే. ఇప్పుడు ఏంటి? ఈ నెట్ లోనే డేటా స్టోర్ అయింది. డేటా ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ ఫ్లో అయిన దాన్ని నెట్ రిజిస్టర్ ఇది ఒక రిజిస్టర్ వర్క్ అయింది. తీసుకొని ఆర్కి ఇస్తుంది. ఓకే. దీన్ని ఇప్పుడు రన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే. తర్వాత ఇంకోటి మీరు ఇది డిక్లేర్ చేయకపోయినా పర్లేదు. ఒకసారి ఇక్కడ ఇది రన్ చేసేటప్పుడు ఇలా డిక్లేర్ చేయండి. అర్థమైంది. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇలా డిక్లేర్ చేయండి. ఒకసారి ఇది తీసేసి డిక్లేర్ చేయండి. అప్పుడు ఏంటి? ఇవి ఆటోమేటిక్ డిఫాల్ట్ తీసుకునిద్ది. నెట్ కింద తీసుకునిద్ది. నెట్ డిక్లేర్ చేయకపోయినా పర్లేదు. ఇవి బ్లూ లైన్ లో వస్తాయి. ఓకే. నెట్ ఆటోమేటిక్ డిక్లేర్ అయ్యింది. ఓకే. మీరు వైర్ డిక్లేర్ చేయకపోయినా పర్లేదు. ఆటోమేటిక్ అదే డిఫాల్ట్ కింద తీసుకునిద్ది. ఓకే. ప్రాపర్గా అయితే ఇలా చేసుకోండి. ఓకే. ఇదేంటి? గేట్ లెవెల్ మళ్ళీ. ఓకే. ఇది టెస్ట్ బెంచ్ చాలా టైప్స్ ఉంటాయి. మనం కాపీ చేద్దాం. మనకి టెస్ట్ బెంచ్ అన్నిటికీ ఈక్వలే. జస్ట్ చేంజింగ్ ద వేరియబుల్స్ ఫార్మాట్. ఓకే. దీన్ని మనం చేసి చూద్దాం ఒకసారి. ఓకే. సి అనేది ఇక్కడ ఉంది కానీ మనం తీసుకోవట్లేదు దాన్ని. కానీ ఇవ్వాలి మనం. ఇవ్వడం ఉత్తమం. ఓకే. ఓకే. ఇప్పుడు ప్రీవియస్గా ఏం చేసాము? డైరెక్ట్గా దీన్ని ఇక్కడ డైరెక్ట్గా ఏ ఉంటే ఇక్కడికి వస్తే ఆపరేటర్ వాడి నెగేషన్ ఏ రాసాం. డి ఉంటే నెగేషన్ డి రాసాం. ఈ విధంగా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ నెట్ 1 నెట్ 2 కాకుండా నెట్ 3 డైరెక్ట్గా నెట్స్తో రీప్లేస్ చేస్తాను. నెట్తో చూద్దాం ఎలా చేస్తా చూడండి ఒకసారి. ఇది కూడా ఒక నెట్ 1 నెట్ 2 నెట్ 3 నెట్ 4. ఓకే. ఇప్పుడు మీకు అర్థమైంది ఆటోమేటిక్గా. యాక్చువల్గా ఏం చేశాను?
దీన్ని నెగేషన్ ఆపరేటర్ వాడకుండా, ఈ ఆపరేటర్ వాడకుండా డైరెక్ట్‌గా నెట్‌తో రాద్దాం ఒకసారి. మీకు అలవాటైద్దని ఏం లేదు. అవసరం లేదు రాయొచ్చు. కానీ ప్రాక్టీస్ కోసం ఓకే. రాస్తా చూడండి ఒకసారి. సేమ్ నెట్లాగే మాడ్యూల్ నేమ్ రాస్తాను. ఇన్పుట్, అవుట్పుట్, నెక్స్ట్ వైర్ ఏంటి? వైర్. మాడ్యూల్ నేమ్ ఏంటి? ఈక్వేషనా? ఏం తెలియదు నాకు, గుర్తులేదు, రాస్తాను. ఈక్వేషన్. ఇన్పుట్స్ ఏంటి? ఏ కామ బి కామ సి కామ డి. అవుట్పుట్ వై. ఇన్పుట్ ఏ కామ బి కామ సి కామ డి. అవుట్పుట్ వై. వైర్స్ ఏంటి? నెట్ 1, నెట్ 2, నెట్ 3, నెట్ 4. ఓకే. ఇప్పుడు దీన్ని మనం డిఫైన్ చేద్దాం సార్. ఇప్పుడు సరే, ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఫస్ట్ ఏకి, ఏ దగ్గర నాట్ అనేది కీవర్డ్ డిఫాల్ట్. ఇది నా ఇష్టం, ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ. నాట్ 1, నెట్ 3 కామా ఏ. ఓకే. నెక్స్ట్ నాట్ కీవర్డ్, నాట్ 2 అంటే ఈ నేమ్ ఇక్కడ ఇస్తే అవుట్పుట్ లో అలా వస్తుంది. ఇది ఇక్కడే వస్తుంది, నాట్ 1, నాట్ 2. ఈ విధంగా డిస్ప్లే అయింది. ఓకే. ఈ విధంగా ఇస్తే మనం ఐడెంటిఫై చేయొచ్చు ఏది నాట్ 1, నాట్ 2 అని. ఓకే. నెట్ 3, నెక్స్ట్ నెట్ 4 కామా డి. ఓకే. నాట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి కీవర్డ్? నెక్స్ట్ ఏంటి? సేమ్ ప్రీవియస్ గా నెక్స్ట్ ఏంటి? అండ్ మళ్ళీ ఇంకో అండ్. నెక్స్ట్ ఆర్. అండ్ ఏంటి? నెట్ అండ్ 1, నెట్ 1 కామా ఏ బి నెట్ 4. ఏ కామా బి కామా నెట్ 4, నాట్ డి. ఎందుకంటే మనం దీంతో డిఫైన్ చేసాం నెట్ 4 తో. ఓకే. నెట్ 4 చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఏంటి? అండ్ 1 అండ్ 2. నెక్స్ట్ అండ్ 2 నెట్ 2, సారీ అండ్ 2 నెట్ 2. ఇన్పుట్స్ ఏంటి? నెట్ 3 డి. ఇది. నెక్స్ట్ ఆర్ గేట్ ఏంటి? నెట్ 1, నెట్ 2 వై. R1 నెట్ 1, నెట్ 2 వై. ఓకే. నెక్స్ట్ ఏంటి? లాస్ట్ మాడ్యూల్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఎండ్ మాడ్యూల్. ఓకే. ఈ విధంగా రన్ అయింది. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు వైర్ డిక్లేర్ చేశారు, ఇది ఆటోమేటిక్ వైర్ డిక్లేర్ చేయలేలాగా ఆటోమేటిక్ అన్ని బ్లూ లైన్ తో బ్లింక్ అయ్యి కీవర్డ్ నెట్ ని ఆటోమేటిక్ కీవర్డ్ గా డిఫైన్ చేసుకునేది, కీవర్డ్ గా తీసుకునేది, నో ప్రాబ్లం. కానీ మీరు వైర్ ఇలా ఇస్తే ఇలా ఇచ్చిన నో ప్రాబ్లం. ఫస్ట్ మీరు దీన్ని ఇనిషియల్ గా రన్ చేయండి, ఆటోమేటిక్ అవుట్పుట్ వస్తుంది. తర్వాత ఏం చేస్తారు? ఈ వైర్ తీసేసి రన్ చేయండి, అయినా అవుట్పుట్ వస్తుంది. కానీ దీన్ని ఇలాగో డిఫైన్ చేయొచ్చు. ఇది ఇంతవరకు ఓకే కదా మీకు? నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఈ నెట్ 4 బదులు నెట్ నాకు కన్ఫ్యూజ్ అవుతాను నేను. అందుకే ఏం చేస్తాను నేను, ఏం చేస్తానంటే దీన్ని డి నాట్, దీన్ని ఇక్కడ వచ్చేది D1, దీన్ని D2, దీన్ని D3 డిక్లేర్ చేసుకోండి నా నచ్చినట్టు. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఈ ప్లేస్ లో D0, D1, D2, D3. ఓకే. నా దగ్గర రాసుకోండి. కానీ అప్పుడు వైర్ మాత్రం డిఫైన్ చేయాలి. వైర్ అని ఇచ్చి ఇవ్వాలి, మనుషులు ఏదైనా ఇచ్చుకోవచ్చు. మీరు వైర్ ఇవ్వకపోతే నెట్ ని ఆటోమేటిక్ గా కీవర్డ్ డిఫైన్ చేసుకునేది. ఓకే. అది ఇంపార్టెంట్. దీని మీద రన్ చేద్దాం ఒకసారి, చేసి మీకు అర్థమైంది ఆటోమేటిక్. ఓకే. ఓకే, రన్ చేద్దాం సార్. ఓకే. దీని బిహేవియర్ లో మోడల్ లో రాయండి, డేటా ఫ్లో మోడల్ రాయండి. ఓకే. ఇది డేటా, ఇది
గేట్ లెవెల్ ఇది. ఓకే, ఇది గేట్ లెవెల్. ఓకే, అంతే.